హాయ్ హలో వెల్కమ్ డాడీ కిచెన్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాతకాలపు వంటలు, రుచికరమైన వంటలు వండి చూపెట్టని కోసం, మీకోసం, నా కోసం, మనందరి కోసం వచ్చారు ది గ్రేట్ ఆర్టిస్ట్, లెజెండ్ ఆర్టిస్ట్, మహానటి శ్రీ శివపార్వతి గారు. అమ్మ శివపార్వతి గారు రండమ్మ, వెల్కమ్ డాడీ కిచెన్. నమస్తే 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 నమస్తే. మీ అందరికీ నమస్తే. మా డాడీ కిచెన్లో మీరు వివిధ రకాల వంటలు చూస్తూ మా రవి గారిని ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా నేను చూపించబోయేవి కొత్త రకం వంటలేం కాదు, పాత రకం వంటలే. అయినా ఎందుకు చూపిస్తున్నామంటే ఈరోజు అన్నీ బయట ఆర్డర్ చేసుకొని తింటుంటే అమ్మ ఎలా వండుతుందో, ఆలి ఎలా వండుతుందో ఎవరికి తెలియటం లేదు. సహజంగా నేను బయట వింటూ ఉంటాను, రవి గారు కొంతమంది ఏం చెప్తారు తెలుసా, మా ఆవిడ గుత్తి వంకాయ కూర వండుతుందండి, అసలు చికెన్లు, మటన్లు, ఫిష్ ఏవి పనికిరావండి, ఎంత రుచిగా ఉంటుందో అని వాళ్ళ ఆవిడ గురించి ఎంత బాగా చెప్తారు. నేను కూడా చెప్తాను. అలా చెప్పే రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే రవి గారి మిసెస్ కూడా అద్భుతంగా వంట చేస్తారు, అద్భుతంగా తినిపిస్తారు. వండడం కాదు, అద్భుతంగా వడ్డించడం కూడా ఒక ఆర్ట్ అండి. నిజం. అవునమ్మా. ఇప్పుడు ఇలా ప్లేట్ ఇలా పెట్టేసాం, ఎవరు తింటారు? ఇంకొంచెం తినండి, ఇంకొంచెం తినండి, ఇది రుచిగా ఉంటుంది, ఇంకొంచెం తినండి అని చెప్పడంలో, వడ్డించడంలో ఒక ఆత్మీయత, ఆనందం ఎన్నో ఉంటాయి. అవన్నీ మీరు పంచుకోవాలని మా ఎస్వి కృష్ణారెడ్డి గారు ఆహా ఏమి రుచి తినరా మైమరిచి అని గుత్తి వంకాయ కూర గురించి, ఇది చూసారా, ఈ గుత్తి వంకాయ చూసారా ఇలా నవనవలాడుతుందా? ఇది ఇలాగే ఉండి వండాలి. జనరల్ ఇలా కోసేసి ముక్కలు ముక్కలు చేసేసి దీన్ని ఛిద్రం చేసి కాకుండా కాయ ఇలాగే కనిపించాలి మనం తినేటప్పుడు కూడా. అలా తింటే ఆ రుచే వేరు. ఇప్పుడు మనం అలా చేసుకుందామా? చేసుకుందాం. రెడీ.